నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు ఉన్నారు. మరి ఉద్యాన శోభ గురించి ఆవిడ ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం లలితశ్రీ గారు. నమస్తే అండి మ్యామ్, ఈ రోజు ఉద్యాన శోభ కార్యక్రమంలో మా సకులకు ఏ మొక్క గురించి పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం హాలో ట్రంక్ స్టైల్ బోగన్విల్లా గురించి తెలుసుకుందాం అండి. హాలో ట్రంక్ స్టైల్ బోగన్విల్లా. హాలో ట్రంక్ స్టైల్ అంటేనే మొదల్లో హోలో, హాలోనెస్, ఓకే, ఎంటీ. ఇప్పుడు చూస్తే మీకు నా మొత్తం హ్యాండ్ రూపలిపోతుంది. అవును, ఇప్పుడు నేను ఇందులో చేయబెట్టినా హాలో అన్నమాట. ఓకే, అంటే మనకి నేచర్ లో ఇలాంటి ప్లాంట్స్ చూస్తూ ఉంటాం. ఓకే, బోగన్విల్లాలో కూడా హాలో ట్రంక్ స్టైల్ చూస్తుంటాం. అంటే మధ్యలో ఏం లేకుండా ఓన్లీ ది అవుటర్ స్కిన్ ఇస్ అలైవ్, లోపలంతా హాలో ఉంది, స్పేస్ ఉంది, ఎంప్టీనెస్. ఓకే, అంటే అది ఎలా మ్యామ్ స్టార్టింగ్ రావడం ఎలా వస్తుందా లేకపోతే మనం చేసుకోవాలి అలా? వెరీ గుడ్ అండి. అలాంటి ప్లాంట్ నే మనం సెలెక్ట్ చేస్తాం. మనం చేస్తే న్యాచురల్ గా హాలో ట్రంక్ స్టైల్ అనిపించదు. ఓకే, మనకి ఎప్పుడన్నా సర్చింగ్ ఫర్ ప్లాంట్ నర్సరీస్ అంటే మనం తెలుసు ఒక హాలో ట్రంక్ స్టైల్ కోసం ఎలాంటి ప్లాంట్ వెతుక్కోవాలి. ఏదైతే చెట్టు కొంచెం ఏజ్ ప్లాంట్, మళ్ళీ 1 year old 2 year old ప్లాంట్ తో మనం హాలో ట్రంక్ స్టైల్ చేయలేము. కెన్ యూ గెస్ ది ఏజ్ ఆఫ్ దిస్ ప్లాంట్ అండి, దిస్ బాన్సాయ్? కొంచెం ఏజ్ ఎక్కువగానే అనిపిస్తుంది కానీ ఎంత అనేది మాత్రం కరెక్ట్ గా చెప్పలేము. ఇది 60 years old అండి. ఇట్స్ వైల్డ్ కలెక్షన్. అంటే మన బాన్సైస్ లో మనం చేసింది కూడా కాకుండా వైల్డ్ లో నుంచి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మన కొండల మీద కానీ ఏదైనా ఫార్మ్ హౌసెస్ లో కానీ పాత గుడ్ల మీద కానీ ఏదన్నా ఎక్కడన్నా మనకు డిస్టెన్స్ లో ఇలా మంచి ఆకారంలో ఉంది, నాకు బాన్సై రూపంలో ఉంది అంటే బాన్సై రూపంలో అంటే మరొక వృక్షాలు. మన వర్షాకాలంలో అది కొంచెం తడుపుకుంటూ ఒక బకెట్ లో నీళ్లు తీసుకొని దాన్ని తడుపుకుంటూ ఓవర్ నైట్ సోక్డ్ గని బ్యాగ్ గోన్ సంచి తీసుకెళ్లి దాన్ని అప్రూట్ చేసి ఆ గోన్ సంచి చుట్టుకొని తీసుకొచ్చి మన ఇంట్లోకి వచ్చినాక అంటే మనకు ఒక తొట్టి ఇది మన ట్రేలో డైరెక్ట్ పెట్టామండి. అయితే ఎనీ పాట్, గ్రోత్ పాట్ లో 50% ఆర్గానిక్ మాన్యూర్, 25% రెడ్ ఎర్త్ అండ్ 25% శాండ్ తో మనం ఇది నింపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ వైల్డ్ కలెక్షన్స్. బాగా తొందరగా రూట్స్ తీయడానికి శాండ్ వేసుకొని ఆర్గానిక్ మాన్యూర్ వేసుకొని ఎర్రమట్టి వేసుకొని దాని రూట్స్ బాగా స్ప్రెడ్ అవడానికి. స్ప్రెడ్ అయినాక మనం ఇలా ట్రేలో పెట్టుకోవచ్చు. ఇది వైల్డ్ కలెక్షన్స్, అందుకే ఇది 60 years old. వైల్డ్ కలెక్షన్ చేసాం కాబట్టి అంటే నాకు హాలో ట్రంక్ స్టైల్. హాలో ట్రంక్ స్టైల్ అంటే నాకు లోపల ఇలా హాలోనెస్ ఉండాలి, పైనుంచి కూడా హాలో ఉంది. ఇఫ్ యూ ఇన్సర్ట్ వన్ స్టిక్ మీకు ఇక్కడ దాకా కింద దాకా కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మన నేచర్ లో అలాంటి ప్లాంట్స్ కనపడుతుంటాయి, నేచర్ లో అలాంటి ప్లాంట్స్ చూస్తుంటాం. అందుకే మనకు హాలో ట్రంక్ స్టైల్ కూడా ఉంది. బాన్సాయ్ ఇస్ నథింగ్ బట్ కాపింగ్ నేచర్, బీయింగ్ క్లోజర్ టు నేచర్. నేచర్ లో మనకి ఎలాంటి చెట్లు కనపడుతున్నాయో వాటిని మనం ఒక స్టైల్ గా తీసుకొని వాటిని ప్రిపేర్ చేస్తున్నాం. ఇలా గుబురుగా ఇది టార్చ్ లైట్ బోగన్విల్లా. మళ్ళీ రెగ్యులర్ బోగన్విల్లా కాదండి. రెగ్యులర్ అంటే పెద్ద ఫ్లవర్ వస్తుంది, ఇది టార్చ్ లైట్ బోగన్విల్లా అంటారు. మీరు చూస్తే ఒక కొమ్మ కార్నర్ లో ఇలా పూలన్నీ టార్చ్ ఓన్లీ కార్నర్స్ లోనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. ఓన్లీ ది కార్నర్స్ లోనే మనకు టార్చ్ పడుతున్నట్టు, టార్చ్ లాగా లైట్ వస్తున్నట్టు ఫ్లాస్ వస్తుంటాయి. దట్స్ వై ఇట్స్ కాల్డ్ టార్చ్ లైట్ బోగన్విల్లా. మీ టార్చ్ లైట్ బోగన్విల్లాలో ఓన్లీ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి లేకపోతే కలర్స్ కూడా ఉంటాయి? మనకి ఇంకొక ఆరెంజ్ కలర్ వస్తుంది ప్రశాంతి, అంటే వ్యారిగేటెడ్ కూడా ఉంటుంది అనమాట. అంటే వ్యారిగేటెడ్ అంటే లీఫ్ ఇది ఇప్పుడు గ్రీనే ఉంది కదా, దాంట్లో వ్యారిగేటెడ్ అంటే వైటిష్ గ్రీన్ ఉంటుంది అనమాట. 2 colors ఉంటాయి. వ్యారిగేషన్ ఇస్ 2 colors. సో మనకి ఆరెంజ్ లో ఒకటి వస్తుంది, వ్యారిగేటెడ్ టార్చ్ లైట్ బోగన్విల్లా కూడా వస్తుంది. ఓకే, సో ఈ బోగన్విల్లాలో ఓన్లీ ఈ ప్లాంట్ ని మనం ఇలా హాలో స్టైల్ గా చేసుకోవచ్చు లేకపోతే మిగతా వేరే ప్లాంట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఉంటాయా? మనం సెలెక్ట్ చేసుకుని బట్టు ప్రశాంత్, ఇట్స్ నాట్ ఓన్లీ బోగన్విల్లా, ఏ ప్లాంట్ అయినా మనం చేసుకోవచ్చు అనమాట. బట్ ఇట్ షుడ్ హ్యావ్ దట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హాలో ట్రంక్ స్టైల్. సో హాలో ట్రంక్ స్టైల్ ఉంటేనే మన సెలెక్షన్ ఆఫ్ ది ప్లాంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం క్రియేట్ చేసింది కాకుండా నాచురల్ గా దానికి హాలో ట్రంక్ స్టైల్ ఉండాలి. అందుకని హాలో ట్రంక్ స్టైల్ ఉన్న ప్లాంట్ ని సెలెక్ట్ చేసుకొని మెచ్యూర్ ప్లాంట్, ఇట్స్ నాట్ దట్ వి గోయింగ్ టు వర్క్ అపాన్ 2 year old 3 year old ప్లాంట్ కాకుండా మెచ్యూర్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో హాలో ట్రంక్ స్టైల్ ఉంటే ఇట్స్ యాడెడ్ థింగ్. సో మెచ్యూర్డ్ అంటే మినిమం ఎంత ఏజ్ అనేది మనం అబౌవ్ 5 years అండి, అబౌవ్ 5 years 10 years. ఇది 60 years old అన్నమాట, బికాజ్ ఇట్స్ వైల్డ్ కలెక్షన్. మన వైల్డ్ నుంచి కలెక్ట్ చేసాం కాబట్టి 60 years old. మీకు ఒక 10 year old ప్లాంట్, 15 year old ప్లాంట్ మనకి నర్సరీస్ లో వెతుక్కుంటూ ఉండాలి. ఏదైనా మనకి అట్లా ఇన్స్టెంట్ గా కాకుండా యూ షుడ్ హ్యావ్ దట్ ఐ ఫర్ హాలో ట్రంక్ స్టైల్ అన్నమాట. ఆ ఇమాజినేషన్ పవర్ ఉండాలి. నేను ఇలాంటి ప్లాంట్ తీసుకెళ్తే ఎలా క్రియేట్ చేస్తాను, కెన్ ఐ గివ్ అవుట్పుట్, హాలో ట్రంక్ స్టైల్ గా బాగా క్రియేట్ చేయగలనా లేదా అనేది మీకు ఆ ఇమాజినేషన్ పవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దీని లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉండొచ్చు? ఇది
మోర్ దెన్ 200 ఇయర్స్ ఉంటుంది. వావ్. బోగన్విల్లా 250 ఇయర్స్, మోర్ దెన్ 200 ఇయర్స్, 300 ఇయర్స్ ఉంటుంది. ఓకే. సో అంటే హాలో స్టైల్లో మనం ఒక ప్లాంట్ని చూస్ చేసుకుంటాం బోగన్విల్లా. బట్ దాన్ని అంటే మెయింటెనెన్స్ కూడా చేయాలా మ్యామ్? అవును. దాన్ని హాలో స్టైల్ అలా కంటిన్యూ చేయాలా? దానికి ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలి మనం? యూజువల్లీ హాలో ట్రంక్ స్టైల్ వచ్చే ప్లాంట్స్ దే టేక్ లెస్ ఆఫ్ వాటర్ అండి. బికాస్ అవి హాలో ట్రంక్ స్టైల్ ఎలా అయినాయి, ఇట్ డజంట్ నీడ్ మోర్ ఆఫ్ వాటర్. హాలో అయ్యి డ్రై అయ్యి ఉన్నట్టు అంటే మన ఇట్ టేక్స్ లెస్ ఆఫ్ వాటర్ అని జస్ట్ కామన్ సెన్స్. అండ్ ప్లాంట్స్ విచ్ హాస్ హాలో ట్రంక్ స్టైల్ యూ డోంట్ నీడ్ టు వాటర్ ఇట్ రెగ్యులర్లీ. మనం ఆల్టర్నేట్ డేస్ కానీ 3 రోజులకు ఒకసారి కానీ వాటరింగ్ చేసుకోవచ్చు. ఫీడ్ మాత్రం అంటే దానికి ఆర్గానిక్ మాన్యూర్ ఎరువులు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నామో వాటిని 45 డేస్కి ఒకసారి ఎరువులు వేసుకుంటూ పెంచుకోవచ్చు. ఓకే. సో దీన్ని ఇప్పుడు ఇలాంటి ఒక స్టైల్ ప్లాంట్ ని మనం ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది? ఇది కూడా గార్డెన్ లోనేనండి, మన బాల్కనీస్ లో. అంటే ఇట్స్ 60 years old కాబట్టి స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాయి. ఇట్స్ వెరీ లార్జ్ బాన్సే అనమాట. లార్జ్ బాన్సేలోకి వచ్చింది కాబట్టి మన గార్డెన్ లోనే డిస్టెన్స్ లో వ్యూ చేస్తేనే బాగుంటుంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దీని మెయింటెనెన్స్ చాలా చాలా ఈజీ, అంతే కదా? ఓకే. సో ఈరోజు ఒక మంచి ప్లాంట్ని, చాలా డిఫరెంట్ ప్లాంట్ని మాకు ఇంట్రొడ్యూస్ చేశారు మేము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అండ్ ఇలాంటి ప్లాంట్స్ని ఫర్దర్గా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ధన్యవాదాలు. నమస్తే. ఇదండి ఇవాళ ఉద్యాన శోభ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే.